లోతులేని చెరువు నుంచి పరిశుభ్రమైన నీళ్లను తీసుకొని తాగాలంటే నీళ్లను కదలకుండా జాగ్రత్తగా మెల్లగా పైభాగం నుంచి తీసుకోవాలి. కదిపితే అడుగులోని బురద పైకొచ్చి నీళ్లనంతా మలినపరుస్తుంది. నువ్వు పరిశుద్ధుడవు కాదలిస్తే నీ శక్తి సామర్థ్యాలను నిరుపయోగమైన చర్చల్లో, వాగ్వాదాల్లో వ్యర్థం చేసుకోగా దృఢ విశ్వాసంతో క్రమంగా సాధనను సాగించు. లేని పక్షంలో నీ అల్పబుద్ధి కలవరపెడుతుంది. కలకత్తాలో కోటీశ్వరుడైన యదునాథ మల్లిక్ వంటి శ్రీమంతుడి సిరి సంపదలను గురించి, భవనాల గురించి బోగట్టా చేసేవారు అనేకులుంటారు. కానీ స్వయంగా అతన్ని దర్శించి పరిచయం సంపాదించుకునేవారు ఏ కొద్దిమందో. అలాగే ధర్మశాస్త్రాలను చదివేవారు, మతధర్మాలను గురించి ప్రసంగించేవారు అనేకులుంటారు. కానీ భగవద్ దర్శనం కోరి అందుకై కష్టించి సాధనలు చేసేవారు చాలా అరుదు. కార్యసిద్ధికి అనువైన మార్గాన్ని అవలంబించు. పాలలో వెన్న ఉంది అని గొంతు బొంగరుపోయేటట్లు ఎంత అరిచినా వెన్న లభించదు. నీకు వెన్న కావలసి వస్తే పాలను తోడుపెట్టి పెరుగు చెయ్యాలి, తర్వాత దాన్ని చిలకాలి, అప్పుడు నీకు వెన్న లభిస్తుంది. అలాగే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలని కోరుకుంటే శ్రద్ధాభక్తులతో సాధన చెయ్యి. అంతేకాని ఊరకే ఓ దేవుడా దేవుడా అంటే అరిస్తే ఏం ప్రయోజనం? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.